Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Eso. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల ప్రాణాలతో పళ్ళ వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పౌడర్ తో మామిడి పండ్లను మక్కపెడుతున్నారు. వ్యాపారుల గోడౌన్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు? వీటి వల్ల ఎంత మేర నష్టం ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఈ ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్న ఈ పళ్ళ వ్యాపారులు మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్నాయో పళ్ళు అనేవి సాధారణంగా పండిన పక్వానికి వచ్చిన తర్వాతే ప్రజల వద్దకు తీసే కొనుగోలు అమ్మే స్థాయికి రావాలి. అయితే ఈ పళ్ళ వ్యాపారులు ఏం చేస్తారంటే ఈ పక్వానికి రాకుండా పలు రసాయనాలు అయితే వాడుతున్నారు. సో పక్వానికి తొందరగా తీసుకొచ్చి ఒక మార్కెట్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క చట్టవిరుద్ధంగా ఎథిలిన్ కాల్షియం కార్బైడ్లతో అయితే విధిస్తున్నారు. అయితే వీటి వల్ల అయితే తొందరగా ఈ పళ్ళు అనేది పక్వానికి వస్తాయి అని, అయితే ఈ వాడడం కూడా చట్టవిరుద్ధం అంటూ గతంలో చెప్పినా కూడా ఇలాంటి వాటితో ఒక ప్రజల ప్రాణాలతో అయితే చెలగాడమంటున్నారు. అవి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏవైతే రసాయనాలు ఉన్నాయో, ఎథిలిన్ కాల్షియం ఈ కార్బైడ్లు ఉన్నాయో, వీటి వల్ల మన పళ్ళలోకి చేరుతున్న ఆర్ట్రిక్ పార్పస్ అంటే ఇవన్నీ కూడా చేరుతున్నాయి. అయితే ఇవి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు అంటూ కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ మే 1 నుంచి కూడా ఇప్పటి వరకు 9 కేసులు అయితే నమోదు చేశారు. ఒక సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అయితే సోదాలు చేసి అయితే 9 కేసులు అయితే నమోదు చేశారు. అయితే మాదాపూర్ జోన్ 3, అలాగే రాజేంద్ర నగర్, బాలానగర్ జోన్లు అయితే చెరో 2 కేసులు, అలాగే మేడ్చల్లో కూడా 4 కేసులు అయితే నమోదైన పరిస్థితి. అయితే మనం చూసుకున్నట్లయితే వీటి వినియోగాన్ని భారత ప్రభుత్వం ఎప్పటి నుండి నిషేధించినా సరే వీటి ఎథిలిన్ కాల్షియం ఈ కార్బైడ్లు ఏవైతే సర్వసాధారణంగా అయితే ఈ పళ్ళ వ్యాపారులు అయితే వినియోగించడంతో ఇటువైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి, కఠిన చట్టాలు కూడా తీసుకొచ్చి దీనికి అరికట్టే ప్రయత్నం అయితే చేసే ప్రక్రియ అయితే ఉండాలంటూ కూడా ఒకవైపు ప్రజలు ఆరోపిస్తున్న మాటలు కూడా ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ. मैं नहीं आता सर, वो कभी तो ज़्यादा